ఈ 14 కిలోమీటర్ గిరి దగ్గర నడిచేది కేవలం వాకింగ్ కాదు, అది శివుడి దగ్గరికి వెళ్ళే మోక్ష మార్గం. ఈరోజు నేను అరుణాచలంలో ఉన్నాను, a land of fire. అందరూ ఇక్కడ శివుడు అగ్ని రూపంలో నెలసినాడు అంటారు. అండ్ ఈరోజు నేను గిరి ప్రదక్షిణం వేస్తామని నిర్ధారించాను. ఇక్కడ స్కామ్స్ ఎలా ఉంటాయని ముందు చెప్తాను. పురాణాల ప్రకారం ఈ కొండ చుట్టూ మీరు ప్రదక్షిణం వేస్తే మీకు తెలియకుండా చేసిన పాపాలు పోతాయని అంటారు. ఈరోజు మార్నింగ్ 8 o'clock రావాల్సిన బస్సు 11:45 అరుణాచలం రీచ్ అయింది. ఈ ప్రయాణంలో నేను, నా తమ్ముడు, నా కొడుకు వచ్చి మేము ఫ్రెష్ అయ్యే లోపల ఆఫ్టర్నూన్ అయింది. ఇక్కడే ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ తిని శివుడి దగ్గర దర్శనంకి రెడీ అయ్యాం. కానీ అప్పుడే ఆటో వాళ్ళ స్కామ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ 1 kilometerకి అట్లీస్ట్ మినిమం 100 rupees ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త. మరి ఇంకేం చేస్తామని ఆటోలో టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. అక్కడ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ చూసి స్టన్ అయ్యాం. మేమైతే జస్ట్ వచ్చేసాం, 50 rupees ఎంట్రీలో వెళ్తున్నాము. అక్కడ ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసి స్టన్ అయ్యాం. అలానే టెంపుల్లో శివుడు, అమ్మవారు దర్శనం చేసుకొని నైట్ మళ్ళా గిరి ప్రదక్షిణంకి స్టార్ట్ అయ్యాం. కంప్లీట్ అయ్యే లోపల ఈ శివుడిని చూడాలంటే భక్తితో పాటు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరమని తెలిసింది. మార్నింగ్ లేచి మేము రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకొని వాపస్ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. Guys, bye bye. See you in my next vlog.